వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. కష్టాన్ని నమ్ముకుంటే విజయం వెతుక్కుంటూ వస్తుందనడానికి ఏలూరుకు చెందిన యువతి ప్రయాణమే ఒక నిదర్శనం. పారిశుద్ధ్య కార్మికుల బిడ్డగా పుట్టి అంచెలంచెలుగా ఎదిగి నేడు డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికై ఆమె చరిత్ర సృష్టించింది. తల్లిదండ్రుల చెమట చుక్కలే తన విజయానికి ఇంధనమని చెబుతూ సౌజన్య అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించింది. ఆర్థిక ఇబ్బందులున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా గ్రూప్ 2లో సత్తా చాటిన ఈ యువతి ఎందరో నిరుద్యోగ అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలిచింది. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించిన సౌజన్య సక్సెస్ స్టోరీని మనము చూద్దాం పదండి. నమస్తే, నేను మీ ఆలి. కష్టపడితే ఏదైనా సరే సాధించగలడం అనడానికి ఒక నిదర్శనం ఒక అమ్మాయి. తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుని గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్గా ఇప్పుడు పదవి పొందుతుంది. సో మళ్ళీ ఇప్పుడే కొన్ని రోజుల్లోనే ట్రైనింగ్ కూడా వెళ్తుంది. సో ఫస్ట్ టైం వాళ్ళ ఫ్యామిలీలో గ్రూప్ 2 సాధించిన అమ్మాయిగా కుటుంబం కూడా చాలా ఆనందంగా, చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ అమ్మాయి ఎంత ఎఫర్ట్ పెట్టింది, అసలు ఎలా కష్టపడింది, తల్లిదండ్రులు పారిశుద్ధ్య కార్మికులుగా కూడా తన ఇష్టాలను ఏమాత్రం కాదనకుండా అమ్మాయిని చదివించుకుంటూ ఈరోజు గ్రూప్ 2 సాధించే వరకు తీసుకొచ్చారు. సో వాళ్ళ కుటుంబం దగ్గర ఉన్నాను. సో చాలా చిన్నమైన కుటుంబం. వాళ్ళు కూడా ఒక పక్క పారిశుద్ధ్య కార్యక్రమం చేసుకుంటూ మరో పక్క ఈ చిల్లరి ఈ బడ్డీ ఏదో ఉందో అక్కడ అమ్ముతూ ఉంటారు. సో చాలా పూర్ ఫ్యామిలీ. ఈ పూర్ ఫ్యామిలీ నుంచి గ్రూప్ 2గా ఎదిగిన ఒక విద్యార్థిని ఈరోజు అధికారిగా ముందుకు రాబోతుంది. సో వాళ్ళ ఫ్యామిలీ ఏమంటున్నారు అండ్ వాళ్ళు కష్టాలు అలా ఉన్నాయి, ఏ రకంగా అమ్మాయి చదువుకుని ఈ స్టేజ్కి వచ్చింది, వాట్స్ ది స్టోరీ. కష్టాన్ని మెట్టుగా మార్చుకుంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది ఏలూరుకు చెందిన బండి సౌజన్య. పవర్పేటలోని రెల్లీస్ కాలనీకి చెందిన ఒక సాధారణ కుటుంబం ఆమెది. తల్లిదండ్రులు నాగన్న, భవానీ ఇద్దరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు. తెల్లవారుజామునే లేచి నగరాన్ని శుభ్రం చేసే ఆ చేతులే తమ కుమార్తెను ఉన్నత చదువులు చదివించాయి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పిల్లల భవిష్యత్తు కోసం ఆ దంపతులు పడ్డ శ్రమకు నేడు సౌజన్య సాధించిన విజయం నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. నా పేరు బండి భవాని. నేను బంగారు నాగన్ వీధిలో రిల్లికుల కాలనీలో ఉంటున్నాం. మేము 30 సంవత్సరాలుగా మేము పారిశుద్ధ్య కార్మికులం. మేము 20 సంవత్సరాలుగా ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తూ ఉన్నాము. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు పేరు సతీష్, కూతురు పేరేమో సౌజన్య. మరి వాళ్ళిద్దరిని కూడా బాబుని వచ్చి నేను గవర్నమెంట్ కాలేజీలో చదివించాను, పాపను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించాను 10th క్లాస్ వరకు. ఆ తర్వాత ఇంటర్ నారాయణ కాలేజీలో పాపను చదివించాము. మరి మేము పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూనే 50 రూపాయల కూలీ దగ్గర నుండి కూడా మా ఇద్దరు పిల్లలు కూడా గట్టిగా చదువుకోవాలి. మాలా అయితే వాళ్ళు ఎటువంటి సమస్యల్ని ఎదుర్కోలేరు. మేము ఎన్నో కష్టాలు పడుతూ ఇక్కడికి వచ్చి ఇక్కడ రాగలిగాము. మరి వాళ్ళు అలా కాదు, చదువు రీత్యాగా విద్య రీత్యాగా ముందుకు వెళ్ళాలి. మేము 10వ క్లాస్ నుండి చదువుకొని ఉన్నాం. మా నాన్నగారు నాకు 10వ తరగతి వరకు చదివించి ఉన్నారు. మరి ఆ 10వ క్లాస్ చదివే ఆ బిడ్డని మరి ఎన్నో క్లాసులు ముందుకు తీసుకెళ్లాలని నేను చాలా ఆశపడ్డాను. ఎందుకంటే మా అమ్మ ఎక్కువగా నేను చదువుకుంటానని 5వ క్లాస్ నుండి చెప్పడం జరిగింది. చిన్న బిడ్డ ఆవిడ 6వ క్లాస్కి వెళ్ళినప్పుడు ఏఆర్డిజికే స్కూల్లో చిన్న మీటింగ్ జరిగింది. అప్పుడు మాకు అందరూ కూడా ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే ఒక స్టేజీ మీద చిన్న మీటింగ్ జరుగుతూ చిన్న పార్టీ పెట్టినప్పుడు ఒక అధికారి గారు మాకు పిలిపించారు, మా ఇద్దరిని, మా ఆయన గారిని నన్ను. ఈ పాప నుంచోబెట్టి ఒక పెన్ ఇస్తూ ఒక మాట అడిగారు. పాప, నీ పేరు సౌజన్య అన్నావు కదా అంటే, అవును సార్ అని అంది. నువ్వేం చదువుతామో, నేను కలెక్టర్ అవుతాను సార్ అని అనింది. మాకు చాలా సంతోషం వేసింది. అంటే అక్కడ ఉన్నది 6వ క్లాసు, పాప చదివేదండి ఐఏఎస్. అప్పుడు మాకు ఆశ్చర్యం అనిపించింది మా బిడ్డను చూస్తే. అంటే ఇంత లక్ష్యం ఆ బిడ్డకి అప్పటి నుండే ఉంది కాబట్టి మేము ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాగని బిడ్డను చదివించాలి అని మా ఇద్దరుగా ఆలోచించుకున్నాము. అయితే 6వ క్లాస్ నుండి 9, 10వ తరగతి వచ్చినప్పుడు 9.3తో ఆ బిడ్డ బయటకు వచ్చింది ఆర్డికే స్కూల్లో. అందరూ మమ్మల్ని అభినందించడం జరిగింది. మేము ఇలాగే పనిచేస్తున్నప్పుడు మీ అమ్మాయి పాస్ అయిందమ్మా, మీ అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది నా పని దగ్గర చెప్పగానే మేము అందరం కూడా మురిసిపోయాము. మా ఆయనకి నాకైతే పడ్డానికి పగ్గాలు లేవు, సంతోషించాము మేము. అబ్బాయి ఎంతటి మంచి విజయాన్ని సాధించిందని అప్పటి నుండి మాకు సంతోషం వేసింది. ఆ తర్వాత నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుకున్నారు పాప. సెకండ్ ఇయర్ 980తో ఆవిడ అక్కడ నుండి రావడం జరిగింది. ఆ తర్వాత బీటెక్ రామచంద్ర కాలేజీలో ఆ బిడ్డ 4 years పూర్తి
పూర్తి చేసిన తర్వాత నాకు పలానా దానికి నేను చదువుకుంటాను అని అంటే, అమ్మ నువ్వు 6వ క్లాస్ నుండే మాకు చెప్పడం జరిగింది కాబట్టి నీ లక్ష్యం ఏంటనేది దానికి ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి ఏ రీతిగా ఎదుర్కొన్నా కూడా నువ్వు ముందుకెళ్ళాలని మేము ప్రోత్సహించాం. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన సౌజన్య 10వ తరగతిలో 93%, ఇంటర్లో 979 మార్కులు సాధించి తన పట్టుదలను చాటుకుంది. రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన ఆమె ఇంటి బాధ్యతలను భుజాన వేసుకుంటూనే తన అసలు లక్ష్యం వైపు అడుగులు వేసింది. రోజుకు 12 గంటల పాటు కఠిన శ్రమ, సొంతంగా నోట్స్ తయారీ, యూట్యూబ్ పాఠాల సాయంతో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమైంది. అపజయాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా పోరాడింది. నా పేరు బండి సౌజన్య, మా నాన్న పేరు బండి నాగన్న, అమ్మ పేరు బండి భవాని. మేము ఏలూరు జిల్లాలోని పవర్పేటలో ఉన్న రిలీజ్ కాలనీలో ఉంటాము. నేను స్కూలింగ్ మొత్తం 10th వరకు ఏఆర్డీజీకే పబ్లిక్ స్కూల్లో తెలుగు మీడియంలో చదివాను. 93% స్కోర్ చేశాను. ఇంటర్ నారాయణ కాలేజ్లో చదువుకున్నాను. బీటెక్ రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో పూర్తి చేశాను. ఆ తర్వాత నాకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళడం అంటే చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి స్కూల్లో అడిగినా సరే కలెక్టర్ కావాలి అని అనుకుంటూ ఉన్నాను. సో 3rd ఇయర్లో ఇంకా ప్లేస్మెంట్స్కి వెళ్ళాలి అన్నప్పుడు నేను కూర్చొని ఇంకా మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నాను, నాకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది ఏంటని చెప్పి. అప్పుడు నాకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావాలని ఆసక్తి కలిగింది. సో అప్పటి నుంచి నేను ఇంట్లోనే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. 1 ఇయర్ ఇంట్లోనే ఉండి చదివి ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను, కానీ ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు. ఆ తర్వాత వెంటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఇన్స్టిట్యూట్ రెసిడెన్షియల్ కోచింగ్కి నోటిఫికేషన్ పడింది. సో నేను ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి వైజాగ్లో కోచింగ్ తీసుకున్న తర్వాత అప్పుడు నేను సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను. అప్పుడు కూడా ప్రిలిమ్స్ కాలేదు. వెంటనే అక్కడ ఉన్న కో ఆస్పిరెంట్స్ వల్ల, నా ఫ్రెండ్స్ వల్ల నాకు ఈ స్టేట్ ఎగ్జామ్స్ గురించి తెలిసింది, లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2 వీటి గురించి తెలిసింది. సో 23లోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది. ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ దాకా వెళ్ళాను, కానీ మెయిన్స్ కాలేదు. ఆ తర్వాత వెంటనే గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందరూ చెప్పారు ఇది చాలా భారీ నోటిఫికేషను, ఖచ్చితంగా నీకు వస్తుంది, ఇంకొంచెం ఎఫర్ట్ పడితే యూపీఎస్సీలో ఉన్నవే ఉంటాయి అని చెప్పారు. సో నేను అప్పుడు యూపీఎస్సీతో పాటు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. లైక్ కోర్ సబ్జెక్ట్స్ అంటే ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జియోగ్రఫీ ఇవన్నీ తెలుసుకోవడం మొదలుపెట్టాను. సో దాంట్లో నాకు ఇప్పుడు ప్రెజెంట్ డెప్యూటీ తహసీల్దార్ పోస్ట్కి ఎంపిక అయ్యాను. నేను ఈ స్టేజ్కి చేరుకోవడానికి నా ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా ఉంది. మా అమ్మ నాన్న సపోర్ట్తో పాటు నాకు అమ్మ కంటే ఎక్కువగా, అమ్మ తర్వాత అమ్మలా చూసిన మా పిన్ని మీసాల దుర్గా గారు, బాబాయ్ మీసాల గోపి గారు చిత్తూరు వాస్తవ్యులు, వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు బ్యాక్ బోన్లా ఉంటూ. మా అమ్మమ్మ తాతయ్య నేను చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే ఉన్నాను, వాళ్ళే నన్ను బాగా చూసుకున్నారు, వాళ్ళే బాగా సపోర్ట్ ఇచ్చారు. వీళ్ళందరి సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు రీచ్ అయ్యాను. సౌజన్య ఆత్మవిశ్వాసం వృధా పోలేదు. 2023 గ్రూప్ 2 ఫలితాల్లో సత్తా చాటి తొలి ప్రయత్నంలోనే డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు ఎంపికైంది. గతంలో గ్రూప్ 1 మెయిన్స్ వరకు వెళ్లిన అనుభవం ఆమెకు తోడైంది. తన తల్లిదండ్రుల కష్టం వృధా కాకూడదు అనే సంకల్పమే తన్ను విజేతగా నిలిపిందని ఆమె గర్వంగా చెబుతోంది. ప్రస్తుతం పవర్పేట కాలనీ అంతా పండుగ వాతావరణం నెలకొంది. తమ కాలనీ నుంచి ఒక అమ్మాయి ఉన్నతాధికారి కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. చెల్లి పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. అసలు ఆమె చిన్నప్పటి నుంచి ఆమెకి చదువు అనే ఆలోచనే ఒకటే ఉంది, ఇంకే ఆలోచన లేదు. నేను ఎప్పుడు చూస్తూనే ఉండేవాడిని, చెల్లి దగ్గర నుంచి చూస్తున్నాను. నేను ఎప్పుడు చదువు తప్ప ఎలాంటి దారి కూడా చెల్లి యూజ్ చేసుకోవాలి. ఓన్లీ చదువు ఉంటే మన సమాజంలో దక్కేది గౌరవం, చదువు లేకుండా దక్కదు అది. నాన్నగారి పరిస్థితి, అమ్మగారి పరిస్థితి ఏంటంటే రోజువారీ కూలీ చేసుకునేవారు వాళ్ళు. అంత కష్టపడి అవన్నీ ఆ కష్టాన్ని చూసి ఆమె ఎదిగింది. అంటే ఇప్పుడు ఈ కష్టంలో వాళ్ళు ఉండకూడదు, నేనే ఈ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలనే లక్ష్యంతో ఒక చదువుని ఒక ఆయుధంగా చేసుకొని ఆమె ముందుకు తీసుకెళ్ళింది. వాళ్ళ సంతోషంతో, మా అమ్మ నాన్న సంతోషంతో మేము అసలు ఆ సంతోషం చూడలేకపోతున్నాం. ఇప్పటికి కృషి ఇంకా ఆమెకు సరిపోవట్లేదు. ఇది మొదటి మెట్టు ఎక్కిందని అనుకున్నాను నేను కూడా. ఆమె కూడా అదే అన్నాను, నేను మొదటి మెట్టు ఎక్కాను, నాకు దేవుడు ఇచ్చాడు, అదొక ఇది. ఇంకా నేను కూడా ఎక్కుతూనే ఉండాలి. ఫస్ట్ నేను ప్రతి మెట్టు ఎక్కుతూనే ఉంటాను. నేను డైరెక్ట్గా యూపీఎస్సీ కొట్టి నేను ఇంకా గౌరవాన్ని పెంచుతాను నేను అని నాకు మా చెల్లి మాట ఇచ్చింది. అది చేసిద్దని నాకు కూడా నమ్మకం ఉంది. నేను చాలా హ్యాపీ. మా ఫ్యామిలీ మొత్తం, మా అమ్మగారు, మా నాన్నగారు, మా పిన్ని, మా బాబాయ్, మా అమ్మమ్మ అందరూ బాగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. డిప్యూటీ తహసీల్దారుగా ఎంపికైన సౌజన్య తన లక్ష్యం ఇక్కడితో ముగియలేదని అంటోంది. ఐఏఎస్ సాధించి దేశ సేవ చేయడమే తన తుది లక్ష్యమని స్పష్టం చేసింది. సామాజిక హోదాను మించి సంకల్పం ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆమె నిరూపించింది.
సామాన్య కుటుంబాల నుంచి వచ్చే వేలాది మంది యువతీ యువకులకు నేడు సౌజన్య ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది. సో రైట్, చూసారు కదా, మనతో పాటు సౌజన్య ఉన్నారు. సో ఆవిడ ట్రైనింగ్ కూడా వెళ్తున్నారు. ఆవిడ కష్టం ఎలా పడ్డారు, వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా చెప్తున్నారు. సంకల్పం, లక్ష్యం అనేది ఉంటే ఆర్థిక పరిస్థితులు అనేది అడ్డురావడానికి ఒక నిరసనే ఈ సౌజన్య. ఏదైనప్పుడు కూడా ఈ సక్సెస్ సాధించినందుకు కుటుంబంతో పాటు ఇలా ఫ్యామిలీ అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, ఏలూరు నుంచి. సాఫ్ట్వేర్ కొలువు అంటేనే నేటి తరం యువతకు ఒక కళ. అలాంటి లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని కాదని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు విజయవాడకు చెందిన ఓ యువకుడు. కేవలం లాభాల కోసం మాత్రమే కాకుండా పాత తరం నాటి రుచులను కొత్త టెక్నాలజీతో పరిచయం చేయాలనే సంకల్పంతో ఆయన గోలీ సోడా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఉన్నత చదువులు చదివి ఇదేం పని అని విమర్శించిన వారి నోళ్లను నేడు ₹1 కోటి టర్నోవర్తో తన విజయంతో మూయించారు. పదుల సంఖ్యలో ఉపాధి కల్పిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఒకప్పుడు చదువు పూర్తయ్యాక మంచి జీతం వచ్చే ఉద్యోగం దొరికితే చాలు అనుకునేవారు. కానీ ప్రస్తుతం యువత మాత్రం ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టి ఇంకొంతమందికి ఉద్యోగం కల్పించాలనే ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన లింగేశ్వరరావు అనే వ్యక్తి లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి గోలీ సోడా బిజినెస్ను ప్రారంభించారు. నమస్తే, నేను మీ యాలి. పీజీ పాస్ అయినంత ఈజీ కాదు గోలీ సోడా కొట్టడం అంటే. ఏదో సినిమా డైలాగ్ ఉంది కదా, ఎస్ నిజమే. వాస్తవానికి ఎంఎస్సీ చేసి ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగం వదులుకొని ఈ గోలీ సోడా బిజినెస్గా ముందుకెళ్తున్నాడు ఒక యువకుడు. 10 మందికి ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో విజయవాడలో ఈ గోలీ సోడా కంపెనీని పెట్టి చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు. వాస్తవానికి గోలీ సోడా కథ ఏంటి, ఎంతమంది ఉపాధి పొందుతున్నారు, అసలు ఇక్కడ ఈ యువకుడు ఈ కంపెనీ ఎందుకు పెట్టదలుచుకున్నాడు, వాస్ ది స్టోరీ. ముందుగా తన భార్య, తమ్ముడి సహకారంతో లింగేశ్వరరావు ముందడుగు వేశారు. తాను చేసే వ్యాపారం పాత తరాన్ని గుర్తించేలా ఉండాలనే ఉద్దేశంతో గోలీ సోడా బిజినెస్ ప్రారంభించారు. ఉన్నత చదువులు చదువుకొని గోలీ సోడాలు అమ్ముతావా అనే విమర్శలు సైతం పక్కన పెట్టి కొత్త టెక్నాలజీలతో వ్యాపారంలో రాణిస్తున్నారు. హాయ్ అండి, నా పేరు లింగేష్. నేను బీసీఏ చదువుకొని తర్వాత ఇన్ఫోసిస్లో జాబ్ చేశానండి 5 years. ఇన్ఫోసిస్లో ఎంఎస్ చేశాను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో. సో ఆ తర్వాత 5 years తర్వాత నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ కనిపించక నేను బిజినెస్ చేద్దాం థాట్తో ఇటు వచ్చానండి. సో స్టార్టప్ కింద మేము అప్పుడు గోలీ సోడా ట్రెండ్ అవుతుందని చెప్పి గోలీ సోడా స్టార్ట్ చేసి మేము స్లోగా గవర్నమెంట్ కూడా మాకు బాగా సపోర్ట్ చేసింది. పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా మేము సబ్సిడీ కూడా అవైల్ చేసుకున్నాము. బాగా సపోర్ట్ చేసి అంతా బాగా జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 70+ మెంబర్స్ మా దగ్గర వర్క్ చేస్తున్నారు. సో మనం జాబ్ చేస్తే ఓన్లీ మన ఒక్కళ్ళు మాత్రమే జాబ్ చేస్తాం. అదే నేను వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి కొంచెం హర్డిల్స్ ఫేస్ చేశాను, బట్ స్టిల్ నేను నిలదొక్కున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 70+ మెంబర్స్ మన దగ్గర వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే చదువు చిన్నగా చిన్న చూపు కానీ అలా చాలామంది చెప్తారండి. బట్ మనం ఏంటి అని మనం ప్రూవ్ చేసుకోవాలంటే జాబ్ కంటే కూడా బిజినెస్ బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మనం కొంచెం డిఫరెంట్గా థింక్ చేయాలి కదా. ఇప్పుడు మనం చదువుకున్నది మన ఒక్కళ్ళకో మన కంపెనీకో యూజ్ అవ్వకుండా మనతో పాటు 10 మంది గ్రో అవ్వాలి, అలాగే మన సొసైటీ బాగుండాలి. సో మనం చదువుకునే ఎడ్యుకేషన్ ఎప్పుడంటే డిసిప్లిన్గా చదువుకుంటాం, అలాగే డిసిప్లిన్గా వ్యాపారం చేసుకొని మన వల్ల సొసైటీకి ఏమి యూజ్ అయ్యింది, అలాగే సొసైటీకి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి, హైజీన్గా ఇవ్వాలి. ఏదైనా చేస్తే మన ద్వారా వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ ద్వారా మనం కూడా హ్యాపీగా ఉండాలి అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసామండి. చదువుకుని వచ్చి గోలీ చూడాలనుకున్నారు అన్నారండి, అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు. అలా అనేవాళ్ళు ఉంటేనే మనం ఇంకా బాగా పెరుగుతామని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. ఎందుకంటే పోక్ చేసేవాళ్ళు లేకపోతే మనకు కూడా ఆ చురుకుదనం రాదు. సో మనం ఎప్పుడన్నా కూడా సైలెంట్గా ఉన్నామంటే మన చుట్టుపక్కల పోక్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని అట్లీస్ట్ మనం డియాక్టివేట్ చేయాలి, మనం అంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడు మనకు ఉంటుంది. సో అది కన్ఫామ్గా ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే కూడా మనం గ్రో అవుతాం. దేనైనా కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి. సో ఎంప్లాయ్గా ఉద్యోగం చేసిన మీరు 4 ఏసీలో ఎగ్జాక్ట్లీ అండి. ఎప్పుడు కూడా మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే మనం అంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటాం. ఎప్పుడు ఆ ఏసీలో కూర్చున్నామా, వెళ్ళామా, వచ్చామా, మన శాలరీ తీసుకున్నాం అనే దానికంటే కూడా రిస్క్ తీసుకొని ప్రాపర్గా క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేసాం. ఆ క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేసినప్పుడు మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేశారు. సో ఆ సపోర్ట్ నేను యూటిలైజ్ చేసుకున్నాను, అందరి హెల్త్ అలా ముందుకెళ్ళాను. విజయవాడ రూరల్ మండలం జక్కంపొడిలో సుమారు 50 లక్షల పెట్టుబడితో మొదలైన ఈ పరిశ్రమ నేడు ₹1 కోటికి పైగా టర్నోవర్ సాధిస్తోంది. పదుల సంఖ్యలో స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు. హాయ్ అండి, నా పేరు హర్షిత. నేను వైఫ్ ఆఫ్ లింగేష్ అండి.
నేను యాక్చువల్గా చదివింది డిగ్రీ కంప్యూటర్స్ 2009లో మా మ్యారీడ్ అయింది. సో అప్పుడు మేము జాబ్లో ఉండేవాళ్ళం. ఇన్ఫోసిస్ హైదరాబాద్లో జాబ్ చేసేవాళ్ళు ఆయన. తర్వాత మేము అక్కడ ఆలోచించుకుంటూ బిజినెస్లోకి వద్దామా, బిజినెస్ ఆయన పెట్టుకుందాం, ఇండస్ట్రీ లాగా ఏమన్నా అని చెప్పి ముందుకు అనుకున్నాము. ఇద్దరం కూర్చొని డిసైడ్ అయ్యాము. సో అలా కాదు, మనం జాబ్స్ ఇచ్చేటట్టుగాను మెయిన్ అంతా మొత్తం మేనేజ్మెంట్ చేసుకునేటట్టుగా మొత్తం అంతా ఏంటి అని ఆలోచించుకుని అంటే ఉమెన్ ఎంటర్ప్రీనర్గా బాగా గవర్నమెంట్ అనేది బాగా సబ్సిడీ ఇస్తుంది, అన్నీ చేస్తుందని చెప్పారు మా కొలీగ్స్ ద్వారా. వాళ్ళు ఇట్లా మేము అనుకున్నాము ఇండస్ట్రీ అని అనుకుంటే వాళ్ళు ఇలా చెప్పారు మాకు, ఇది మీకు ఉమెన్స్కి ఇప్పుడు బాగా ఎక్కువగా ఉంది అని గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది, సో కెన్ గో ఫార్వర్డ్ అన్నారు. మేము అలానే ఆలోచించుకొని ఇద్దరం డెసిషన్ తీసుకున్నాము ఏం చేద్దాము అని. సో బ్యాక్ డేస్గా ఆలోచిస్తే బిజినెసెస్ ఏంటి, అసలు అన్నీ ఏమేమి ఉంటాయి ఉమెన్స్కి చేసేటట్టుగా అని చూస్తే గోలీ సోడా అని ఒక ఐడియా వచ్చింది మాకు. సో అది ఎందుకు మనం ఫ్లేవర్స్ ఇంప్లిమెంట్ చేసి అన్నీ మొత్తం అంతా చేసి ఒక లేడీస్ అందరినీ పెట్టి హౌస్లో ఉన్న లేడీస్ అందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా జాబ్స్ ఇప్పించి అన్నీ మనం మేనేజ్మెంట్ చేసి మొత్తం చూసుకొని గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా అంతా మొత్తం చూద్దాము ఎలా చేయాలి ఏంటి అని అన్నీ మొత్తం డిసైడ్ చేసుకుంటే, సో నా ఫ్యామిలీ సపోర్ట్ బాగా నాకు ఇచ్చారు. ఉమెన్స్ అనేది ఇంట్లోనే కాదు బయట కూడా వాళ్ళ స్కిల్ పవర్ అనేది చూపించచ్చు, అంతా బాగుంటుందని చెప్పారు. సో అలాగా గవర్నమెంట్ మాకు ఇచ్చింది, అంతా మొత్తం అన్నీ మాట్లాడుకొని అన్నీ చేస్తే సో మేము ఈ ఇండస్ట్రీ పెట్టాలనిపించింది. ఇక లింగేశ్వరరావు తమ్ముడు గోకుల్ MBA పూర్తి చేసి అన్నకు తోడయ్యారు. మార్కెటింగ్ నుంచి మేనేజ్మెంట్ వరకు అన్ని బాధ్యతలు చూసుకుంటూ వ్యాపారాన్ని విస్తరించడంలో సహకరిస్తున్నారు. అండి నా పేరు గోకుల్, నేను లింగేష్ వాళ్ళ బ్రదర్ని. సో ఫస్ట్ మేము అసలు ఈ బిజినెస్ అనుకున్నప్పుడు గోలీ సోడా పెడదాం అనుకున్నప్పుడు అందరం డిస్కస్ చేసుకుంటే మా వదిన ఎక్కువ ఫోర్స్ చేసింది. ఎప్పుడో మన తాత ముత్తాతల టైంలో మన ఇంటి ముందుకి బల్ల మీద తోసుకుంటూ వచ్చేవాళ్ళు అందరూ గోలీ సోడా అని. సో ఆ కాన్సెప్ట్ మనకి అంతరించిపోయింది. ఇప్పుడు గోలీ సోడా చేసేవాళ్ళు బయట లేరు, ఇలా ఫ్యాక్టరీస్ పెట్టి స్టార్ట్ చేయడం తప్ప చిన్నగా చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. సో ఆ కాన్సెప్ట్ బాగుంది కదా అని చెప్పి మేము ఫస్ట్ గాజు గోలీ సోడాతో స్టార్ట్ అయ్యామండి. తర్వాత దాన్ని ప్లాస్టిక్కి కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్లాస్టిక్ గాజు రెండిట్లో మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలాగే ప్రజెంట్ మనకు ఒక 7-8 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో. సో వాళ్ళందరూ కూడా మాకు బాగా సపోర్ట్గా ఉంటారు. ఎప్పుడైనా ఫ్యాక్టరీలో ఇష్యూస్ వచ్చినా లేదా వాళ్ళకి మార్కెట్లో ఇష్యూస్ వచ్చినా మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం. అలాగే ఫ్యాక్టరీలో ఏదైనా ప్రొడక్షన్ లైన్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మాకు అలాగే ఒకరికొకరు ప్యారలల్గా కోఆర్డినేట్ చేసుకుంటే మనం బిజినెస్ బాగా చేసుకోవచ్చు. కేవలం స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సరఫరా చేస్తున్నారు. గోలీ సోడా నాణ్యతలో ఎటువంటి రాజీ పడకుండా ఎంతో హైజీనిక్గా తయారు చేస్తున్నారు. పేరు లావణ్య, నేను MSc ఫుడ్ టెక్నాలజీ చేశాను. సో నా డిగ్రీ అయిన తర్వాత వెంటనే నేను గవర్నమెంట్ జాబ్ల కోసం వెయిట్ చేయకుండా ఇలా ఏదో ఒకటి ట్రై చేద్దాం స్టార్టప్ కోసం అని వెయిట్ చేస్తుంటే అలా నాకు ఈ సార్ వాళ్ళ ద్వారా ఇలా స్టార్ట్ అయింది అని చెప్పారు. సో అలా నేను ఇక్కడికి అప్రోచ్ అయ్యి సార్ వాళ్ళతో మాట్లాడి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఈ క్వాలిటీ కంట్రోల్ గురించి రీసెర్చ్ చేసుకుని నేను ఇట్లా స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. సార్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అలాగే క్వాలిటీ కంట్రోల్ ఇక్కడ మొత్తం ప్రతిదీ FSSAI స్టాండర్డ్స్ ద్వారానే జరుగుతుంది. సో ఇక్కడ నేను క్వాలిటీ కంట్రోల్ చూస్తాను సార్, అలాగే ఫ్లేవర్స్ మిక్స్ చేస్తాను. ఇక్కడ స్టార్ట్ అయిన అంటే బయట నుంచి వచ్చిన ప్రతి బాటిల్ని మేము చెక్ చేస్తాము. అలాగే రిన్స్ చేసి హాట్ వాటర్ తోటి స్టెరిలైజ్ చేసి మొత్తం A to Z నీట్గా ఉండేదాకా చేస్తాము. అంటే మాకు ప్రోడక్ట్ ఆర్డర్ లేట్ అయినా పర్లేదు, కానీ మేము క్వాలిటీ దగ్గర మాత్రం ఎక్కడ కన్విన్స్ అవ్వము. చూశారు కదా లింగేశ్వరరావు గారి జర్నీ. పాత తరం సోడాని కొత్త ట్రెండ్తో మార్కెట్లో దింపి 10 మంది కాదు చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఔరా అనిపిస్తున్నారు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, విజయవాడ నుంచి. ప్రకృతి ఒడిలో సేద తీరాలని, చారిత్రక కట్టడాలను అన్వేషించాలని ఆశపడే పర్యాటకులకు ఉత్తర కర్ణాటకలోని ఓ ప్రాంతం అద్భుతమైన గమ్యస్థానంగా నిలుస్తుంది. గుర్రపు నాడ ఆకారంలో 170 అడుగుల ఎత్తు నుంచి దూకే జలపాతం అచ్చం నయాగరాను తలపిస్తూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. కేవలం ప్రకృతి సౌందర్యమే కాకుండా 11వ శతాబ్దపు కళ్యాణి చాళుక్యుల శిల్పకళా వైభవానికి నిదర్శనమైన మహాబలేశ్వర ఆలయం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.
పచ్చని ప్రకృతి, పురాతన కట్టడాలు, చరిత్రను ఒక్కచోట చూడాలనుకునే వారి కోసం గోకాక్ జలపాతంపై ప్రత్యేక కథనం. ప్రకృతి సోయగాలకు, ఆధ్యాత్మిక వైభవాలకు నిలయం భారతదేశం. ఎన్నో వింతలు, విశేషాలు కలగలిపిన మన దేశంలో పర్యాటక ప్రాంతాలు, శిల్పకళా వైభవానికి అద్దం పట్టే పురాతన దేవాలయాలు దేశ ఘన చరిత్రను చాటి చెబుతున్నాయి. నయాగరాను పోలిన జలపాతం, 11వ శతాబ్దానికి చెందిన మహాబలేశ్వర ఆలయం, పురాతనమైన హ్యాంగింగ్ బ్రిడ్జ్, దేశంలోనే మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఇవన్నీ ఉత్తర కర్ణాటకలోని బెళగావి జిల్లాలో గోకాక్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో గోకాక్ జలపాతం వద్ద దర్శనమిస్తాయి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఘటప్రభ నదీ ప్రవాహంలో ఈ అద్భుతమైన గోకాక్ జలపాతం కనిపిస్తోంది. జలపాతం వద్దకు చేరుకోగానే గుర్రపనాడ ఆకారంలో ఉన్న 170 అడుగుల లోతైన లోయలోకి దూకుతున్న నీటి ప్రవాహం కనిపిస్తుంది. 100 అడుగుల ఎత్తు నుంచి పడుతున్న నీటి ప్రవాహం నుంచి ఎగిసిపడే నీటి తుంపర్లు గాలిలో కలిసి మేఘాల్లా కనిపిస్తుంటాయి. వర్షాకాలంలో ఈ దృశ్యం చూస్తుంటే సాక్షాత్తు అమెరికాలోని నయాగరాను చూస్తున్నట్లే ఉంటుంది. అందుకే దీనిని ఇండియన్ నయాగరా అని పిలుచుకుంటారు. ఇక ఈ నదీ ప్రవాహంలో నిర్మించిన పురాతన తీగల వంతెన ఈ ప్రాంతానికి మరింత ఆకర్షణగా నిలుస్తూ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో గల గోకాక్ జలపాతం వద్ద ఉన్న ఈ జలపాతం కూడా చాలా ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది నయాగరా జలపాతాన్ని పోలి ఉంటుంది. చుట్టూ కూడా కొండల ప్రాంతంలో బండరాళ్ళ పై నుంచి కూడా నీరు ప్రవహిస్తూ ఇక్కడ 170 అడుగుల ఎత్తున్న ఈ జలపాతంలో ఇటు కొండల మధ్య కూడా నీరు ప్రయాణిస్తుంటుంది. ఇది వర్షాకాల సమయంలో కూడా ఎక్కువగా కూడా ఈ ప్రాంతంలో నీరు ప్రవహిస్తుంది. ఇటు గోవాకు కానీ ఇటు మహారాష్ట్రకు కానీ బెళగావి జిల్లా బార్డర్ కావడంతో ఈ ప్రాంతానికి ఎక్కువగా కూడా పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా గోవాకు వచ్చే పర్యాటకులు కూడా ఇది గోవాకు అతి సమీపంలో ఉండడంతో ఇక్కడ ఎక్కువగా కూడా పర్యాటకులు వచ్చి ఈ జలపాతాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా అక్కడ వంతెన నిర్మించారు. ఇది 1907 సంవత్సరంలో నిర్మించిన వేలాడే వంతెన. ఈ వంతెన మొత్తం కూడా ప్రస్తుతానికి పర్యాటకుల్ని ఎవరిని అనుమతించినప్పటికీ కూడా అటు ఇటు గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలోని వ్యక్తులు మాత్రం ఒక్కొక్కరుగా అలా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే పురాతనమైన బ్రిడ్జ్ కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది వెళ్తే అది కూలిపోయే ప్రమాదం కూడా ఉండడంతో ప్రస్తుతం దాని మీద ఎవరిని అయితే పర్యాటకుల్ని అనుమతించలేదు. ఇక్కడ ఈ జలపాతానికి ఒడ్డునే కూడా శివాలయం ఉంది. ఇది కూడా చాలా ప్రాచీన ఆలయంగా చెప్తున్నారు. ఈ జలపాతం కానీ ఆలయం కానీ ఇక్కడ వచ్చే పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ జలపాతానికి ఆనుకునే పురాతన మహాబలేశ్వర ఆలయం ఉంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయంగా గుర్తింపు పొందింది. 11వ శతాబ్దపు కళ్యాణి చాళుక్యుల శిల్పకళా వైభవానికి ఈ ఆలయం సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఆలయంలోని శివయ్య దర్శనం పర్యాటకులకు ఎంతో ప్రశాంతతను, ఆధ్యాత్మికతను కలిగిస్తోంది. మరోవైపు 170 అడుగుల ఎత్తైన ఈ గోకాక్ జలపాతం వద్ద దేశంలోనే మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం విద్యుత్ విప్లవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తికి వినియోగించిన యంత్రాలు అలాగే ఉన్నాయి.
1907వ సంవత్సరంలో బ్రిటిష్ పాలన సమయంలో ఘటప్రభ నది నుంచి ఎత్తైన లోయలోకి దూకే నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఆలోచనతో ఈ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. ఈ జల విద్యుత్ కేంద్రం భారతదేశంలో విద్యుత్ విప్లవానికి ఒక ఆరంభ ఘట్టంగా చెబుతుంటారు. కేవలం ప్రకృతి ప్రేమికులే కాదు, అడ్వెంచర్ ఇష్టపడేవారు, చరిత్రను శోధించేవారు, దైవచింతన ఉన్నవారు, ఇలా అందరికీ గోకాక్ ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్గా మారింది. అందుకే ఏటా లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ABN.